హలో అందరికీ. నా పేరు రుత్విక. ఇది మా అమ్మ యూట్యూబ్ ఛానల్‌కి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ మనం ఎంత డెలిషియస్ అయిన ఆప్రికాట్ డిలైట్‌ని చేసుకోబోతున్నాము. దానికి ముందుగా ఒక సీడ్లెస్ ఆప్రికాట్ 200 గ్రామ్స్‌ని తీసుకొని వాటర్‌లో ఒక 2-3 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని ఆ వాటర్‌తో సహా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక 6-7 మినిట్స్ వరకు మనము మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని వేసుకొని మళ్ళీ మంచిగా బాయిల్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఈ విధంగా ఆప్రికాట్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీని తీసుకొని ఆ వాటర్తో సహా ఆప్రికాట్ని వేసుకొని మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఆప్రికాట్స్ని. ఇప్పుడు కస్టర్డ్ కోసం 1/2 లీటర్ మిల్క్ తీసుకొని చేసుకోవాలి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ వేసుకొని మిల్క్ వేసుకొని అస్సలు రంప్స్ రాకుండా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బాయిలింగ్ అయ్యే పాలల్లోకి దీన్ని వేసుకొని అస్సలు లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని పైన మీగడ రాకుండా ఉంచుకోవాలి. ఒక బౌల్లో క్రీమ్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకొని ఈ మిక్స్చర్ని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకొని అసెంబుల్ చేసుకుందాం. ఇప్పుడు స్పాంజ్ బ్రెడ్ని తీసుకొని మీకు ఎన్ని లేయర్స్గా కావాలంటే అన్ని లేయర్స్గా బ్రెడ్ని కట్ చేసుకోవాలి. మీకు చూపించిన విధంగా థిన్గా ఉండాలి బ్రెడ్. ఇప్పుడు అసెంబుల్ చేసుకోవడానికి ఒక కంటైనర్ని తీసుకొని అందులోకి ఆప్రికాట్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్ని తీసుకొని పెట్టుకోవాలి. స్పాంజ్ బ్రెడ్ని మొత్తం ఒక లేయర్ కవర్ అయ్యేంత వరకు వేసుకోవాలి. తర్వాత క్రీమ్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ని కూడా వేసేసుకోవాలి. మొత్తం ఈవెన్నెస్ ఉండేటట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పాంజ్ బ్రెడ్ని సెకండ్ లేయర్ లాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకొక లేయర్ లాగా మళ్ళీ ఫస్ట్ మనం ఏం చేసామో అదే రిపీట్ చేసుకుంటూ ఆప్రికాట్ని వేసుకోవాలి. ఆప్రికాట్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కస్టర్డ్ని పైన వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు క్రీమ్ని కూడా వేసుకోవాలి. మీకు ఇలా ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీని మీద గార్నిషింగ్ కోసం బాదం పప్పుల్ని కట్ చేసుకొని వేసేసుకొని ఆప్రికాట్ని పెట్టేసుకోవాలి. ఇలాగ ఒక లిడ్ని పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ లేకపోతే ఓవర్ నైట్ పెట్టుకున్నా కానీ మంచిగా రెడీ అయిపోతుంది. అంతే, మన డెలిషియస్ అండ్ సూపర్ టేస్టీ బెస్ట్ ఫర్ దిస్ సమ్మర్ apricot fruit delight is ready. And best part, house parties created this is a total game changer and a apt one. Hope you guys liked it. Please like, share and subscribe. Thank you for watching. Bye.